బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్లో ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధితుల ఆవేదన వర్ణనాతీతంగా ఉంది. ఈ నేపథ్యంలో విశాఖ కేజీహెచ్లో బాధిత కుటుంబాలను మంత్రి లోకేష్ పరామర్శించారు. లోకేష్తో పాటు బాధిత కుటుంబాలకు కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ పరామర్శించారు. ప్రమాద వివరాలను బాధిత కుటుంబాల నుంచి తెలుసుకున్నారు. కుటుంబ స్థితిగతులను అడిగి తెలుసుకొని అండగా ఉంటామని మంత్రి లోకేష్ భరోసా ఇచ్చారు. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, చిన్నారులకు ఉచిత విద్య అందిస్తామని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటనలో ఇప్పటి వరకు 3 మృతదేహాలు గుర్తించారు. భానుకుమార్, రమణ, అప్పలరాజు మృతదేహాలను గుర్తించిన అధికారులు బాధిత కుటుంబాలకు అప్పగించారు. మిగిలిన వారు మృతదేహాల గుర్తింపునకు DNA పరీక్షలు నిర్వహించాలని వైద్యులు తెలిపారు. DNA పరీక్ష కోసం బాధిత కుటుంబాల నుంచి నమూనాలు సేకరిస్తున్నారు. DNA నమూనాలను విజయవాడ ల్యాబ్కు పంపుతున్నారు. ఈ నేపథ్యంలో మృతదేహాల గుర్తింపుకు మరో 4 రోజుల సమయం పడుతుందని వైద్యులు అంటున్నారు. రైట్గా దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ దుర్గాప్రసాద్ లైవ్లో అందిస్తారు. దుర్గాప్రసాద్, చెప్పండి. ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను అయితే మంత్రి లోకేష్ పరామర్శించారు. దాని గురించి అప్డేట్స్ ఏంటి? ఏదైతే స్టీల్ ప్లాంట్ ప్రమాదం చేస్తుందో ఈ నేపథ్యంలో ఇప్పటికే 8 మంది మృతున్నారు. ఈ నేపథ్యంలో పోస్ట్ మార్టం ప్రస్తుతం జరుగుతుంది విశాఖ. అయితే ఇందులో పూర్తిగా డెడ్ బాడీలో గుర్తుపట్టలేనంత దిశలో కాలిపోయిన ఈ నేపథ్యంలో DNA టెస్ట్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో 3 గుర్తించడం జరిగింది. అయితే మొత్తం 8 మంది కుటుంబ సభ్యులు కూడా మంత్రి నారా లోకేష్ రావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎయిర్పోర్ట్స్ నేరుగా ఆయన కేజీహెచ్ చేరుకున్న తర్వాత ఎవరైతే బాధిత కుటుంబాలు ఉన్నారో బాధిత కుటుంబాలని ఇప్పటివరకు పరామర్శించి ఇప్పుడే ఆయన ఇప్పటి నుంచి నేరుగా స్టీల్ ప్లాంట్ చేరుకోవడానికి బయలుదేరడం. అయితే ఇప్పటికే బయలుదేరిన సమయంలోనే మీడియా కూడా ఆయన మాట్లాడి ట్రై చేసినప్పుడు కూడా ఆయన స్టీల్ ప్లాంట్ వద్ద మాట్లాడటం జరిగింది. అయితే బాధిత కుటుంబాలకి ఆయన భరోసా కల్పించారు. ఖచ్చితంగా రాష్ట్ర ఉద్యోగులతో పాటు ఖచ్చితంగా ప్రభుత్వం అటువంటి గవర్నమెంట్ కూడా పూర్తి స్థాయిలో బాధిత కుటుంబాలకి అండగా ఉంటుంది, ఎవరు కూడా కలిసి సంతృప్తి కూడా ఆయన భరోసా కల్పించారు. మరోవైపు ఆ కుటుంబ సభ్యులకి సానుభూతి కల్పించారు. ఖచ్చితంగా మేము అంటుంటే ఈ కుటుంబ ప్రభుత్వం ఎటువంటి ఇబ్బందులు పడద్దు, ఖచ్చితంగా మీకు ఏం కావాలి అన్ని రకాలుగా మేము చూస్తాము, మీరు ధైర్యంగా ఉండండి, ఆధారపడద్దు, ఎవరైతే మీరు కుటుంబ సభ్యులను కోల్పోయారో అది మీకు తీసుకురాలి ఖచ్చితంగా, కానీ అది బ్యాడ్ లక్ ఎట్లా జరిగింది కానీ ప్రభుత్వం మీకు అందంగా ఉంటే తీసుకురారో కుటుంబ సభ్యుల్ని పరామర్శించి ఓదార్చిన సంఘటన మనం చూడగలిగింది. మరోవైపు మంత్రి నారా లోకేష్తో పాటు కేంద్ర మంత్రి కూడా శ్రీనివాస వర్మ అయిన మరోవైపు రామ్మోహన్ మంత్రి ఇట్లా అందరూ అంతా కూడా పాల్గొనడం జరిగింది. అయితే ప్రత్యేకంగా కేజీహెచ్ సూపరింటెండెంట్తో కూడా మాట్లాడి జరిగింది, వైద్యులతో కూడా మాట్లాడి జరిగింది. పూర్తి స్థాయిలో ఎవరైతే చికిత్స అందుతున్న కుటుంబ సభ్యులు అటు సెవెన్ కిమ్స్ ఎవరైతే బాధితున్నారో గాయాల పాలైన వారికి మెరుగైన చికిత్స అందించాలి, త్వరగా కోలుకునే విధంగా వారికి ఏ విధంగా ట్రీట్మెంట్ అవుతుందో అన్ని రకాల ట్రీట్మెంట్ అందించే అడుగులు వేయండి, కృషి చేయండి. ఖచ్చితంగా మీకు ఏ విధంగా మీకు ప్రోత్సాహం కావాలి, ఏ విధంగా సపోర్ట్ కావాలి, ఖచ్చితంగా మీకు గైడెన్స్ ఇచ్చేందుకు సపోర్ట్ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది. మీరైతే మంచి ట్రీట్మెంట్ ఇచ్చేందుకు కృషి చేయడం తెలుసుకోవడం జరిగింది. మరోవైపు కేజీ సూపరింటెండెంట్ కూడా ఎవరైతే ఇంకా ఐడెంటిఫికేషన్ డెడ్ బాడీస్ మిగతా డెడ్ బాడీస్ ద్వారా గుర్తించి ఎంత త్వరగా అయితే అంత త్వరగా కుటుంబ సభ్యులకి అందజేసే ప్రక్రియ మొదలెట్టారు. ఈ రోజు 3 గుర్తించడం జరిగింది. ఆ 3 పోస్ట్ పోన్ అన్నట్లు వారికి కుటుంబ సభ్యులుగా బాడీలు అందజేసే అవకాశం ఉంది. మరోవైపు పెద్దగాతో పరామర్శించేందుకు ఆయన నేరుగా సెవెన్ అండ్ కిమ్స్ హాస్పిటల్ వెళ్ళడం జరుగుతుంది. అయితే కిమ్స్ లో ఉన్నవారు మనకు అందిన సమాచారం అయితే
సో అంత ఎక్కువ గాయాలు కానీ అయితే 7 లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. ఇందులో ఇద్దరు పరిస్థితి చాలా ఎక్కువగా ఉంది. ముగ్గురు కూడా తీవ్ర గాయాలు అయ్యాయి. అయితే ఇందులో ఇద్దరు పరిస్థితి తీవ్రంగా ఆందోళన కలిగిస్తున్న అంశంగా మనకు తెలుసు. అయితే వారు మెరుగైన వైద్యం అందించే దృష్టి కూడా వైద్యులు ప్రస్తుతం కృషి చేస్తున్నారు. అయితే ఎన్నడూ లేని విధంగా ఇంత ఆ, పెద్ద స్థాయిలో ఈ విధంగా ప్రమాదం చోటు చేసుకోవడం కూడా దేశవ్యాప్తంగా చర్చించాల్సి మరి దేశ ప్రధానితో పాటు పలువురు మంత్రులు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తారు. ఖచ్చితంగా బాధిత కుటుంబాలకి అండగా ఉంటామని కూడా ఇప్పటికే ప్రకటించిన విషయం మనం చూడొచ్చు. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడే విశాఖ ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. నేరుగా ఆయన ఎయిర్పోర్ట్ నుంచి స్టీల్ ప్లాంట్ చేరుకుని స్టీల్ ప్లాంట్ అన్న కిమ్స్ హాస్పిటల్తో ఆ క్షతగాత్రం పరిశీలించి అనంతరం స్టీల్ ప్లాంట్ లో సంఘటన ప్రాంతానికి చేరుకున్నారు. ఏ విధంగా ప్రమాదం జరిగింది, అసలు ప్రమాదం జరగడానికి ప్రధాన కారణం ఏంటి, ఏమన్నా భద్రతా లోపం ఉందా, అసలు ఏ విధంగా స్థాయిలో ప్రమాదం జరిగింది, దాన్ని ఇటువంటి పునరావృతం కాకుండా ఉండాలని ప్రభుత్వం మనం ఏం చేయాలి, పూర్తి స్థాయిలో ఎటువంటి చర్యలు చేపట్టారు, కట్టుదిట్టమైన ఈ సేఫ్టీ మెథడ్స్ ఏ విధంగా ఎటువంటి ఎక్కడ చిన్న చిన్న లోపాలు ఉంటే దాన్ని ఏ విధంగా మనం సృష్టించుకోవాలి, కార్మికులకు ఏ విధంగా కొరకు కల్పించే అడుగులు వేయాలి అనేది కూడా ఒక మీటింగ్ అక్కడే స్థానిక నాయకులతో పాటు స్టీల్ ప్లాంట్ అధికారులతో కూడా ఉన్నత అధికారులు కూడా ఆయన అక్కడ మీటింగ్ ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు మంత్రి నారా లోకేష్ కూడా ఇప్పుడే ఆ ప్రాంతానికి చేరుకోనున్నారు. ఇద్దరు కలిసి పవన్ కళ్యాణ్ 5 శాఖ ఇద్దరు కూడా ఆ స్టీల్ ప్లాంట్ సంఘటన స్థలానికి చేరుకునే అవకాశం. రైట్ దుర్గా ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.